మడకసిరాలో గుడిబంద మండలంలో 22/4/2026 రోజులు విజయ్ భాస్కర్ అనే ఒక అబ్బాయి చనిపోవడం జరిగింది. ఆ విషయంలో వాళ్ళ బంధువులు తర్వాత కొంత కుల సంఘాలు చెందిన వాళ్ళు దాంట్లో అనుమానం ఉన్నట్టు చెప్పడం జరిగింది. దాని గురించిన ఒక క్లారిటీ కోసము మేము దర్యాప్తులు చేసిన తర్వాత చెప్తామని చెప్పాము అప్పుడు. సో అదేవిధంగా ఈరోజు మన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అంటే మెడికల్ సర్టిఫికేట్ ప్లస్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు మన టెక్నికల్ అనాలిసిస్ అన్నీ చేసి బియాండ్ రీజనబుల్ డౌట్ ఇది మర్డర్ కాదని చెప్పడం దానికి ఈరోజు ఎస్పీ స్థానాల నుంచి ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఆ రోజు 22/4/2026 1:30 PM ఈ సంఘటనలు జరుగుతాయి. అప్పుడు అదే ఊరు చెందిన ఒక అమ్మాయితో పాటు కలిసి ఉన్నప్పుడు విజయ్ భాస్కర్ అనే వ్యక్తి చనిపోతారు. చనిపోయిన వెంటనే ఎవరు అమ్మాయి ఉన్నారో వాళ్ళు బంధువులకి ఇన్ఫామ్ చేస్తారు. ఇన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు తరపు నుంచి బంధువుల తరపు నుంచి పుట్టలింగప్ప, హనుమంతరాయుడు అండ్ హరీష్ ముగ్గురు కూడా జరిగిన స్పాట్కి వస్తారు. స్పాట్కి వచ్చి చూసినప్పుడు ఇమీడియట్గా విజయ్ భాస్కర్ని మన ఆర్ఎంబీ డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్తారు. ఆర్ఎంబీ డాక్టర్ దగ్గర నుంచి మళ్ళీ గుడిబంద గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. సో ఆ సమయంలో కూడా వాళ్ళు ఫొటోస్ తీసుకోవడం జరిగింది. ఆ ఫొటోస్లో చూసారంటే కాళ్ళలో ఎక్కడ కూడా గాయాలు ఉండదు. తర్వాత వాళ్ళ హాస్పిటల్లో చేరుకున్నప్పుడు కాళ్ళలో గాయాలు ఉంటాయి, అంటే ఫీట్లో మాత్రం ఉంటాయి. అంటే దీంట్లో కూడా బ్లీడింగ్ ఎక్కడ ఉండదు. బ్లీడింగ్ లేనప్పుడు మనకు తెలిసింది ఏంటంటే మీకు ఒక్కసారి చనిపోయిన తర్వాత బ్లీడింగ్ అనేది ఉండదు. చనిపోవడానికి ముందు ఆ గాయాలు అయినప్పుడే మనకి బ్లీడింగ్ వస్తాయి. అది పోస్ట్ మార్టం అంటారు, అంటే ఆఫ్టర్ డెత్. సో కాబట్టి అది కాకుండా మనకి సీసీటీవీ ఫుటేజెస్లో క్లియర్గా ఉంది. వాళ్ళు విజయ్ భాస్కర్ చనిపోయిన అబ్బాయిని వాళ్ళు బైక్లో మత్తిలో పెట్టుకుని తీసుకుని వెళ్ళారు. అప్పుడు ఈ కాళ్ళు ఏమున్నాయో అది మన ల్యాండ్లో పడుతుంది, అంటే మన భూమిల్లో అలాగా లాగునే వెళ్తుంది. అది క్లియర్గా మన దగ్గర సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. సో ఈ గాయాలకైన ఛాన్సెస్ అదే అన్నది మనము ఆల్మోస్ట్ క్లియర్గా మనకి నాలెడ్జ్ క్లియర్ అవుతుంది. రెండోది మనకి వీళ్ళు ఒక ముగ్గురు పైన డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. వీళ్ళు ముగ్గురు చంపోయి ఉండొచ్చు చెప్పి. ఎవరు ఆ మహిళ ఉన్నారో మహిళకి చెందిన ఇద్దరు తమ్ముళ్ళు, తర్వాత వాళ్ళు అత్త కొడుకు అయిన ముగ్గురు పైన కూడా వాళ్ళు డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. దానికి కూడా దీంట్లో ముగ్గురికి కూడా అలిబి అంటాం, అంటే వాళ్ళు ఆ టైంలో ఎక్కడెక్కడ ఉన్నారనేది మనం క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం కూడా దాంట్లో ఇతరు ఊర్లో లేదనేది రూల్డ్ అవుట్ చేశాం. ఈవెన్ ఆ మహిళ పైన కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. టోటలీ 4 పైన ఎక్స్ప్రెస్ చేశారు డౌట్. 4లో ఇద్దరు ఊర్లో ఉన్నారు, ఇద్దరు ఊర్లోనే లేదు. అంటే ఆ టవర్ అంటే ఆ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం వాళ్ళ దగ్గర కూడా లేదన్నది క్లియర్ కట్గా ఎక్స్ప్రెస్ అయింది. అంటే మనకు డౌట్ బియాండ్ డౌట్ మనకు వచ్చింది. దీనిట్లో ఎవరు ఇద్దరు మహిళ ప్లస్ వాళ్ళు వన్ ఆఫ్ ద తమ్ముడు ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నారో పక్కనే ఉన్నారు. పక్కన ఉన్నది కానీ ప్రూఫ్ కూడా ఎవరు ముందు ఉన్నారు ఆ టైంలో మనకు 120 to 140 అనేది ఇంపార్టెంట్. దాంట్లో ఇన్ పర్సన్ ఎవరు ముందు ఉన్నారో వాళ్ళని కూడా మనం విట్నెస్ స్టేట్మెంట్స్ కిందకి రికార్డు కూడా చేశాము. అదేవిధంగా రిమైనింగ్ ఇద్దరు కూడా ఎక్కడెక్కడ ఉన్నారనేది కూడా మన విట్నెస్ స్టేట్మెంట్స్ విత్ టెక్నికల్ ప్రూఫ్తో పాటు ఎస్టాబ్లిష్ చేశాము. సో ఎవరెవరి పైన వాళ్ళ అనుమానం ఈవెన్ మనం 194 BNSS మనము డౌట్ఫుల్ డెత్ పైన కట్టినప్పుడు కూడా ఎవరు పేరు చెప్పారో వాళ్ళని ఇంక్లూడ్ చేసే కేసు కట్టాము. దాని ప్రకారం వాళ్ళు ప్రతి ఒక్కరు రూల్డ్ అవుట్ చేసుకునే వచ్చాము. సో ఆ పరంగా కూడా అది క్లియర్ అయిపోయింది. తర్వాత మనకి మెయిన్ ఏంటంటే మనం టీమ్ ఆఫ్ డాక్టర్స్, అంటే ఒక డాక్టర్ కాకుండా మన టీమ్ ఆఫ్ డాక్టర్స్తో పాటు పోస్ట్ మార్టం చేయించాము. దాన్ని వీడియోగ్రఫీ కూడా చేసుకున్నాము. సో ఈ టీమ్ ఆఫ్ డాక్టర్స్ పైన వచ్చిన రిపోర్ట్ మేరకు కూడా క్లియర్ కట్గా వాళ్ళు చెప్పడం ఏంటంటే నో పాయిజన్ డిటెక్టెడ్, ఆల్కహాల్ కన్సంప్షన్ ఉంది, నో ఫ్రాక్చర్ ఆర్ ఇంజురీస్ టు ద బోన్స్, ఎక్కడ కూడా ఫ్రాక్చరో ఇంజురీసో ఎక్కడ లేదన్నది క్లియర్ కట్గా ఇచ్చారు. తర్వాత దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే అబ్బాయిని ఫోర్స్ఫుల్గా గొంతు నొక్కడమో లేకపోతే కొట్టువేడి చంపడమో లేదన్నది క్లియర్ కట్గా మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో వచ్చింది. చేసినది కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్. సో ఇదన్నీ కూడా క్లియర్గా అవుతుంది. కానీ ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది ఉంది. అది కాకుండా కార్డియోమెగలీ అనేది హార్ట్ అబ్నార్మల్, కొన్ని హార్ట్ ఇంకా కొన్ని 50% పెద్దదిగా ఉంటాయి, అంటే మామూలు హార్ట్ అని చెప్పేసి. దానివల్ల ఏమైందంటే షార్ట్ ఆఫ్ అంటే ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు యాక్చువల్లీ అలాంటి వాళ్ళు కొన్ని సమయంలో.
అది ఉందన్నది క్లియర్ కట్గా ఉంది. కొంచెం ఆల్కహాల్ కన్సంప్షన్ చేస్తారన్నది క్లియర్ కట్గా ఉంది. సో ఒకటి ఇది న్యాచురల్ డెత్ కానీ దాన్ని ఎవరితో పాటు కూడా ఇది మర్డర్ అనేది కాదన్నది ఇదన్నీ స్టెప్ బై స్టెప్ క్లియర్ చేసి ఇన్వెస్టిగేషన్లో తీసుకొని వచ్చాము. ఇప్పుడు తర్వాత దర్యాప్తులు కూడా లోకల్ ఆఫీసర్స్ కాకుండా మనకి సతీష్ అని చెప్పేసి ఇన్స్పెక్టర్ గారిని సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారిని మనము ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నెక్స్ట్ డేవే మనం అపాయింట్ చేయడం జరిగింది. సో ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ కూడా మన ఇన్స్పెక్టర్ సతీష్ క్యారీ ఫార్వర్డ్ చేశారు. సో దాన్ని బట్టి అంటే ఎవరెవరికి దీంట్లో డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అవసరం లేదు, ప్రతి ఒక్క పాయింట్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇది మర్డర్ కాదు, ఇది న్యాచురల్ డెత్ అనేది క్లియర్ కట్గా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒకవేళ ఇంకా ఇది ఆల్రెడీ నన్ను కలవడానికి నా పుట్టపర్తి వచ్చారు కొంతమంది, అందరికీ కూడా నేను పర్సనల్గా బ్రీఫ్ చేశాను. అప్పుడు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావట్లేదు, రిమైనింగ్ అన్ని నేను ఆల్రెడీ బ్రీఫ్ చేయడం జరిగింది. ఈరోజు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు టెక్నికల్ అనాలిసిస్ కూడా రావడం జరిగింది. అది రెండు కూడా కలిపేసి అందరికీ డౌట్ అవసరం లేదు, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. సో అన్నిటికీ మేము మన తరపు నుంచి క్లియర్ కట్గా చెప్తున్నాము. ఇంకా ఏదైనా డౌట్స్ ఉందంటే కూడా లోకల్ ఆఫీసర్నా ఎస్డిపిఓనా వచ్చి కలిసినా మనం ఏదైనా ఎవిడెన్స్ ఉందంటే వాళ్ళకి చూపించి బ్రీఫ్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. క్లారిటీ ఇచ్చాము.